ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ విక్టరీ మీద డీటెయిల్స్గా చెప్పినారు. అట్లాగే మా సుదర్శన్ రెడ్డి సాబ్ కూడా చెప్పినారు. నేను ఒకటే కేటీఆర్తో సవాల్ చేస్తున్నాను. కేటీఆర్ గారు, మీరే మాకు వచ్చి సవాల్ చేసినారు, ఇది రెఫరెండం అన్నారు. కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలది ఇది రెఫరెండం, మీ పాలన బాగలేదు, ప్రజలు మీకు వ్యతిరేకత ఉన్నారు అని రెఫరెండం చేసినారు. ఆయనతో సహా బండి సంజయ్ కూడా రెఫరెండం అన్నారు. నేను అంటున్నాను, రెఫరెండం ఛాలెంజ్ చేశాను. ఛాలెంజ్లో జూబ్లీ హిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించి ఏదో 1000-200తో 2000తో కాక దాదాపు 25,000 మెజార్టీ వస్తున్నది. 25,000 మెజార్టీ వచ్చినాక కేటీఆర్ ఇవి నాచనా న్యాయంతో అంగం తేడా అన్నట్టు మాట్లాడకుండా మీరు రిగ్గింగు ఏం పంచినా 1000-2000 ఫరక్ వస్తుంది అని 25,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నప్పుడు ఇట్లా నువ్వు సరిగ్గా చెప్పుకో. ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాము, ప్రజలు తీర్పు ఏదేనో దాన్ని గౌరవిస్తామని చెప్పు. కానీ ఉల్టా చోర్ కొత్తవాళ్ళ డాటా నువ్వే కదా నేను ఛాలెంజ్ చేసింది. మాకు రెఫరెండం చూపించేసినారు. ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్ పార్టీ అని ఆల్రెడీ చెప్పేసింది. ఇంకేమున్నదా? ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు రాజీనామా చేస్తావు. నీకు ఉన్నది పార్టీ, కానీ నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే బండి సంజయ్ ఇంకోసారి గుండు కొట్టుకుంటావా, ఏం చేస్తావో ఇక ఆయనకే వదిలేస్తాను. థ్యాంక్ యూ. రైట్, అది కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లో చూసాం. షబ్బీర్ అలీ మాట్లాడుతూ గుండు కొట్టించుకుంటారా, రాజీనామాలు చేస్తారా, రిఫరెండం అన్నారు, మేము గెలిచి చూపిస్తున్నాం, అట్లా ఇట్లా కాదు 20-25,000 డిఫరెన్స్ తోటి మేము గెలవబోతూ ఉన్నాం, మీరేం సమాధానం చెప్తారా ఆయన సవాల్ చేస్తున్నారు షబ్బీర్ అలీ సార్.